హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మెడిటేషన్ ఎంత ఉంటుంది? నార్మల్గా ప్రెగ్నెంట్ అయిన ఉమెన్తో పోలిస్తే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ యొక్క మెడిటేషన్స్ సమానంగా ఉంటుందా, లేకపోతే ఇంకా తక్కువ ఉంటుందా, ఎక్కువ ఉంటుందా? ఖచ్చితంగా ఎక్కువే ఉంటుందని నేను మీకు చెప్తాను. ఈ ట్రీట్మెంట్లో నేను వాడిన ప్రతి ఇంజెక్షను, ప్రతి హార్మోనల్ ఇంజెక్షను, ప్రతి షాట్, ప్రతి ట్యాబ్లెట్ అనేది దాయడం జరిగింది. ఎందుకంటే దీన్ని ఒక వీడియో చేస్తే ఎవరైతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక అవగాహన అనేది వస్తుందని చెప్పేసి నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు ఎవరైతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి సజెస్ట్ చేయించుకున్నారో, ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక చిన్న సజెషన్ ఏంటంటే, మీ బాడీ మీద ఏదన్నా మీకు ఇష్టాలు ఉంటే, అనురాగాలు ఉంటే దాన్ని మొత్తం వదిలేసుకోండి. ఎందుకంటే మన త్రూఅవుట్ 9 months ప్రెగ్నెన్సీలో కూడా ఏ రోజు కూడా మనం వదలరు అనమాట. ప్రతిరోజు ఇంజెక్షన్స్ ఉంటాయి, ప్రతిరోజు ట్యాబ్లెట్స్ ఉంటాయి, ప్రతిరోజు 15 daysకి ఒకసారి స్కాన్స్ ఉంటాయి. ఏ రోజు కూడా మన బాడీని వదలరాళ్ళు. త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ కూడా మన బాడీ మీద ఏమైనా ప్రేమ ఉంటే వదిలేసుకుని అమ్మ కావాలి అని మెయిన్ ఏంతో వెళ్ళేవాళ్ళు వెళ్ళండి. ఎందుకు చెప్తున్నానంటే, మధ్యలో ఏంటంటే మెడిసిన్ ఎక్కువైపోతుందని ఫ్యామిలీ మెంబర్స్ని ఇబ్బంది పెడుతుంది తప్ప ఏమీ లేదు. వన్స్ మనం అమ్మ కావాలి అని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత ఎంత కష్టమైనా భరించాల్సిందే. సో మనం మెడిసిన్ అనేది ఎలా ఉంటుందని మీకు చూపించేస్తాను. ఇది అనేది మన హార్మోనల్ ఇంజెక్షన్స్ అనమాట. ఇవి నార్మల్గా నా బాడీని బట్టి ఇది ఏదైనా సరే బాడీ డిపెండెన్సే. వీక్లీ వన్సా, వీక్లీ ట్వైసా, వీక్లీ థ్రైసా అని చెప్పేసి మన బాడీ డిపెండెంట్, మన ప్రెగ్నెన్సీ కండిషన్ బట్టి ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇది నాకు వచ్చేసి వీక్లీ ట్వైస్ అనేది పడటం జరిగింది. అలాగే 8 months అంటే నేను 9th month ఎంటర్ అవ్వగానే డెలివరీ అయిపోయాను. అలాగే 8 months వీక్లీ ట్వైస్ అనేది ఈ షాట్ అనేది పడింది. నెక్స్ట్ వచ్చేసి ఇది వెజినల్ ఇన్సెర్టర్ అనమాట. ఇది ఇంజెక్షన్ కాదు, నార్మల్. ఇందులో ఒక సమ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ జెల్ ఉంటుంది. ఈ జెల్ మనం ఇలా ఓపెన్ చేసి వెజినల్కి ఇన్సెర్ట్ చేసుకోవడమే. ఇది మనకి ఎప్పుడు ఉంటుందంటే, వన్స్ మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత 3 months వరకు కూడా ఈ వెజినల్ ఇన్సెర్టర్స్ ఉంటాయి. ఈ ఇన్సెర్టర్స్ జెల్ బదులు కొన్ని చోట్ల ట్యాబ్లెట్స్ కూడా ఇస్తారు, అది డిపెండెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ షార్ట్స్ అనేది మనకి బేబీ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఉండడానికి ఇది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది మనకి 9 months అయితే 9 months, ఎలా 8 months అయితే మీ ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యే వరకు కూడా డైలీ ఉంటాయి షార్ట్స్. అంటే 9x30 వేసుకోండి, లేదంటే 8x30 వేసుకోండి. అన్ని షార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇలాగ మనకు ఉంటాయి. వీటితో పాటు మనకి డైలీ 15 ట్యాబ్లెట్స్ ఉంటాయి. మార్నింగ్ 5, ఆఫ్టర్నూన్ 5, ఈవినింగ్ 5 ఉంటాయి. ఇవన్నీ కూడా ట్యాబ్లెట్స్. ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా కలిపితే ఎన్ని ఉన్నాయని చూపిస్తాను. భయపడకండి, గుండె ధైర్యం చేసుకోండి. ఇదిగోండి, ఇవి వచ్చేసి మనకి వెజినల్ ఇన్సెర్టర్స్. ఇవి మనకి డైలీ షార్ట్స్, బేబీ బ్లడ్ సర్క్యులేషన్ కోసం వేసే షార్ట్స్ అనమాట. ఇవన్నీ చూసారా ఎన్ని ఉన్నాయో. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి హార్మోనల్ షార్ట్స్ అనమాట. ఇవి నేను వన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత దాసిన షార్ట్స్. అక్కడ 3 months ఉన్నప్పుడు నేను షార్ట్స్ అనేది అప్పుడుకి దాయలేదనమాట. డైరెక్ట్ అక్కడే నాకు హాస్పిటల్లో ఇచ్చేవారు. మనకి డైరెక్ట్స్ వాళ్ళు ఈ సిరంజ్లు ఇవ్వరు కదా. బయటకు వచ్చిన తర్వాత దాసిన షార్ట్స్ అనమాట ఇవి. నెక్స్ట్ మనకి వచ్చేసి మెయిన్ థింగ్ ఇవి ట్యాబ్లెట్స్. చూసారా ఎంత కుప్ప ఉందో దీనిలో. ఇవన్నీ విటమిన్ ట్యాబ్లెట్స్, ఐరన్ ట్యాబ్లెట్స్, మనకి బలం ఇచ్చే ట్యాబ్లెట్స్, బోల్డ్ ఉంటాయి అన్నమాట. ఇవి ట్యాబ్లెట్స్. సో చూసారా, ఇవన్నీ ట్యాబ్లెట్స్. అన్ని ట్యాబ్లెట్స్. ఇది మెడిటేషన్ అనేది ఇలా ఉంటుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.